హాయ్ హలో సత్ శ్రీ అకాల్ ఆదాబ్. నేను మీ అనలిస్ట్ రాహుల్ అయ్యర్. అఘోరి శ్రీనివాస్, అఘోరి అని పిలవనండి, శ్రీనివాస్. ఆ శ్రీనివాస్ని జైల్లో వేశారు. వర్షిణిని మోసం చేశాడనా లేకపోతే 10 లక్షలు దొంగతనం చేశాడనా కాదు. అతను ఒక సనాతన ధర్మం అనే పేరుతో మహిళలని యూజ్ చేసుకుంటూ ట్రాన్స్జెండర్గా మారాను అని ట్రాన్స్ కమ్యూనిటీని కూడా యూజ్ చేసుకుంటూ నేను ఒక మనిషిని అని హ్యూమన్ బీయింగ్స్ని కూడా యూజ్ చేసుకుంటూ మనిషి కాని మనిషి శ్రీనివాస్కి బెయిల్ వస్తుందా, బయటకు వస్తాడా, బయటకు వస్తే మళ్ళీ ఎలా బతుకుతాడు, ఈ విషయాలని తెలుసుకుందాం మన ఛానల్లో. నా ముందు ఉన్నారు బహుముఖ ప్రజ్ఞాశాలి కర్ణమ్మ గారు. నమస్కారం అమ్మ. నమస్కారం. ఏంటమ్మా శ్రీనివాస్ గారి గోల? ఉంటాడా పోతాడా? గోలే. ఈ రిమాండ్కి చెంచలు కూడా జైలుకి తరలించారు కదా, అక్కడ గోల గోల చేస్తున్నాడని అందరూ చెప్పుకుంటుంటే వినికిడి. వాడు చెప్పకపోయినా కూడా వాడు ఎక్కడున్నా గోల చేస్తాడు. గోలలు చేయడంలో ఎక్స్పర్ట్ కదా. ఇప్పుడు సమాజంలో తిరిగినప్పుడు ఎన్ని రకాల గొడవలు సృష్టించాడు అనేది అందరికీ తెలుసు. ఇక్కడ 3 ఎజెండాలు పెట్టుకొని వచ్చాను అని చెప్పాడు. ఒకటి స్త్రీ సంరక్షణ, గో సంరక్షణ, అలాగే దేవాలయాలు, సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాను అని వచ్చాడు. వచ్చి ఫస్ట్ సనాతన ధర్మంలో భాగం ఆ గొట్లెప్పు తిరగడం అని అందరూ అడిగే స్థాయికి బట్టలిప్పుకొని తిరిగాడు. అందరూ చిబాట్లు వేయగా ఏదో ఒక చిన్న బట్ట అడ్డం చుట్టుకొని తిరగడం మొదలెట్టాడు. అసలు అతను వచ్చిన పని వేరు, కానీ ఏమని చెప్పాడు అందరికీ? ఈ 3 విషయాలు చెప్పి దీనికోసం వచ్చానని చెప్పాడు. కానీ చేసిందంతా ఏంటి? దుర్మార్గపు పనులు. సమాజ కంటకుడు అని మనం అనుకోవచ్చు. ఇతను సమాజానికి ఒక దౌర్భాగ్యం పట్టినట్టుగా, ఒక బ్యాడ్ టైం లాగా, ఏనాడ్సెన్లాగా తగులుకున్నాడు. నాకు తెలిసి వాడు మానసికంగా చాలా ముదిరిపోయిన పిచ్చిలో ఉన్నటువంటి వ్యక్తి. ఏమండి, ఆ పిచ్చి ఏమిటి అని అంటే ఏమిటో వాడికే తెలియని పిచ్చి. పిచ్చి పిచ్చి కేకలు వేయడము, పిచ్చ చేష్టలు చేయడము, ఆడవాళ్ళని మగవాళ్ళని ఎవరు కనబడితే వాళ్ళ మెడలో పసుపు తాడు వేసేయడము, వాళ్ళని పెళ్లి చేసుకున్నాను అనడము, వాడు నా భార్య, ఈ అమ్మాయి నా భార్య అనడము. ముందు భాష సరిగా లేదు, చదువు సంస్కారం లేదు, ఒక విద్య అనేది ఏది రాదు వాడికి. వచ్చినట్టుగా బిల్డప్, ఆ ఆహార్యం, ఆ గెటప్ కూడా ఎటువంటిది వేసుకొని వచ్చాడు? అఘోర గెటప్ వేసుకొని సమాజంలో అడుగుపెట్టాడు. ఎందుకని? జనాన్ని ఎంతో కొంత భక్తి భావన ఉన్నవాళ్ళు ఉంటారు, భయభక్తులు కలిగి ప్రవర్తించే వాళ్ళు ఉంటారు సమాజంలో. ఏదో ఒక రూపేణ వాళ్ళని వశపరుచుకొని లోపరుచుకొని వాళ్ళతో తన పబ్బం గడుపుకోవాలి అనే ఎజెండాతో వచ్చాడు యాక్చువల్గా. అది ఎప్పుడు తెలిసింది? ఆ వర్షిణిని తీసుకొని వెళ్ళి ఎక్కడో దూరంగా పెళ్లి చేసుకోవడంతో, ఆ వర్షిణి తల్లిదండ్రులు గగ్గోలు పెట్టడంతో ఇది ఇలా కాదు అని హిందూ సమాజాల నుంచి కొందరు ముందడుగు వేసి, అలాగే ట్రాన్స్జెండర్ల సమాజం నుంచి, తర్వాత జోగినీల సమాజం నుంచి కొందరు ముందుకు వచ్చి పోలీసుల సహాయ సహకారాలతోటి ఎంతమంది అతని బాధితులు ఉన్నారు అనేది అన్వేషించడం జరిగింది. అలా అన్వేషించగా ఒక 4-5 బయటపడ్డారు. ఆ 4-5 కూడా చీటెడ్ బై ఎల్లూరి శ్రీనివాస్. ఎలాగా? ఒకళ్ళు డబ్బు పోగొట్టుకున్నారు, ఒకళ్ళు ఇంటి ఆడబిడ్డనే పోగొట్టుకున్నారు. అంటే అటు తీసిపోయాడు కదా, ఏదో మాయా మంత్రమో చేసి ఏదో చెప్పి మొత్తానికి వాళ్ళ ఇంటి నుంచి అమ్మాయి వాడు వెనకాల వెళ్ళిపోయి ఎలాగే చేసుకున్నాడు. అదొకటి. తర్వాత పోలీసు వ్యవస్థనే ఒక అవస్థకి గురి చేసి చాలా అసభ్యమైన పదజాలాలతోటి వాళ్ళని సంబోధించి వాళ్ళతో గొడవకి దిగాడు. మంగళగిరి మెయిన్ రోడ్డు మీద, అలాగే మరికొన్న చోట్ల వేములవాడలో కానీ
చాలా నీచంగా ప్రవర్తించాడు. అతని దుర్భాషలాడడం కూడా అందరూ ఛానల్స్లో చూశారు, విన్నారు. ప్రత్యేకించి మనం చెప్పుకోకర్లా. ఇంత బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి అతి కష్టం మీద మొత్తానికి పట్టుబట్టడం జరిగింది. జరిగిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసి తీసుకువచ్చాక ముందు రిమాండ్కి తరలించారు. ఆ రిమాండ్కి పంపేటప్పుడు కూడా చాలా గోలగోల చేశాడు. నాకు నన్ను నా భార్యని ఒక చోట ఉంచండి, ఈయన ఒక భర్త, ఆవిడ ఒక భార్య, అది వాళ్ళ ఒపీనియన్లేండి. అయితే ప్రపంచం అనుకోవట్లేదు, ఏ ఒక్కరూ అనుకోవట్లేదు, కేవలం అతను అమ్మాయి అనుకుంటున్నారు. అలాగా వాళ్ళు అనుకున్నా ఎవరికి నిమిత్తం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది, నేను సహకరిస్తాను అని పెద్ద లెవెల్లో బిల్డప్ ఇచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అతనేమి అంత స్థాయిలో మాట్లాడవలసినటువంటి స్థాయి కాదు వాడిది. ఒక నేరస్తుడి స్థాయి అతనిది. నేరస్తుడికి నేరాలు రుజువైతే శిక్షే పడుతుంది, కానీ జైలే చివరికి లభించేది, బెయిలు కాదు. అంచేత అందరూ నిశ్చింతగా ఉండండి. అతను వెళ్ళబోయేది జైలుకి. బెయిల్ తీసుకొని బయటికి రావడం. ఎవరండి బెయిల్ ఇచ్చేది? రమ్మనండి. ఎవరు బెయిల్ ఇచ్చేది? ముందు ఆ బెయిల్ ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు తెలంగాణ పోలీసులు. ఏ గ్రౌండ్స్ మీద బెయిల్ ఇస్తున్నారు అతనికి? ఒక నేరస్తుడికి, ఇలాగా సమాజంలో భ్రష్టు పట్టించేటువంటి మెంటాలిటీతో ఉన్న ఒక పిచ్చివాడికి బెయిల్ ఇవ్వడం ఏంటి? అలా బెయిల్ అలాంటి వాళ్ళకు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారా అంటే ఉంటారు. ఎందుకంటే వాడు కారు ఇచ్చారు, డబ్బు ఇస్తున్నారు, రేపు బెయిల్ కూడా ఇవ్వడానికి ముందుకు వస్తారు. కానీ ఇతను బెయిల్కి అర్హుడా అనర్హుడా అనేది ఒకటి ఉంటుంది కదా. ఈ 14 days రిమాండ్లో తేలిపోతుంది. ఇతనికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది కాబట్టి బెయిలు ఈ రిమాండ్ తర్వాత ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది మన చట్టము, న్యాయస్థానము నిర్ణయిస్తారు. నాకు తెలిసి అతనికి జైలే లభించబోయేది, బెయిలు కాదు. మీరందరూ నిశ్చింతగా ఉండొచ్చు. లెట్ us బీ హ్యాపీ. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ఎక్స్క్లూజివ్ కాంటెంట్ కోసం XTV. నేను మీ అనలిస్ట్ రాహుల్ అయ్యర్.